నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష. మనమంతా దేశానికి ధర్మానికి రక్ష అంటూ శ్రావణ పౌర్ణమి సందర్భంగా హిందూ బంధువులందరికీ రాఖీ కడుతూ సంకల్పం చేసుకొనే గొప్ప పండుగ రక్షాబంధన్. దేశవ్యాప్తంగా అక్కా చెల్లెళ్లందరూ తమ అన్నలు, తమ్ముళ్లకు ప్రేమతో, ఆప్యాయతతో రాఖీ కట్టి సోదర భావాన్ని చాటే పండుగ రక్షాబంధన్. నిజానికి రక్షాబంధన్ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వలస వచ్చిన పండుగ. అప్పట్లో రాజపుత్రులు ఎక్కువగా ఈ వేడుక జరుపుకునేవారని చెబుతారు. రాజపుత్ర రాజైన పురుషోత్తముడు అలెగ్జాండర్తో జరిగిన యుద్ధంలో ఓడిపోవడానికి ఈ రక్షాబంధనమే కారణమంటారు. అలెగ్జాండర్ భార్య రొక్సానా పురుషోత్తముడికి రాఖీ కట్టి తనకు పతిభిక్ష పెట్టమని వేడుకున్నందునే కావాలని ఓడిపోయాడనేది కొందరి కథనం. ఏనాబద్దో బలిరాజా దానవేంద్రో మహాబలం తేనేత్వమభిబద్నామి రక్షే మాచల అంటే ఓ రక్షాబంధమా, మహాబలవంతుడు రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు కాబట్టే నేను నిన్ను ధరిస్తున్నాను అని పురాణ కవుల నుంచి వినిపిస్తోంది. మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతడితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. మహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధనానికి ఇంతటి ప్రాధాన్యం ఏర్పడింది. ధర్మరాజు రక్షాబంధనం గురించి అడగ్గా శ్రీకృష్ణుడు ఈ గాథను వివరించినట్లు పురాణాల్లో ఉంది. యజ్ఞోపవీతం శ్రావణ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ రోజు యజ్ఞోపధారణ చేసుకుంటారు. బ్రాహ్మణ, వైశ్య, పద్మశాలి, విశ్వబ్రాహ్మణులు తదితర సామాజిక వర్గాలు యజ్ఞోపవీతాలు మార్చుకుంటారు. పాతవాటి స్థానాల్లో కొత్త వాటిని ధరిస్తారు. పద్మశాలీలు ఉదయమే జంధ్యాలు మార్చుకుని సాయంత్రం మార్కండేయస్వామికి పూజలు చేసి కొన్ని ప్రాంతాల్లో రథోత్సవాన్ని నిర్వహిస్తారు.